మంత్రి కిషన్ రెడ్డి గారిని గెలిపిద్దాం గెలిపిద్దాం. కమలంపు గుర్తుకే మన ఓటు, కమలంపు గుర్తుకే మన ఓటు, కమలంపు గుర్తుకే మన ఓటు. వర్ధిల్లాలి మందకృష్ణ మాది గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి వివిధ బస్తీలలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు బీజేపీకి అనుకూలంగా ఈ యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డి గారి గెలుపుకు మద్దతుగా ఈరోజు మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్గా, మాదిగ విద్యార్థులుగా, మరి విద్యార్థి నాయకులుగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి వివిధ బస్తీలలో ప్రచారం చేసి, ఇంటింటి ప్రచారం చేసి, కరపత్రాన్ని అందించి, స్టిక్కర్ అతికించి ఈరోజు ప్రజల మద్దతు కూడగట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గవర్నమెంట్ మూడోసారి రావాలని, అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతుగా నిలిచినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి గెలిపే లక్ష్యంగా ఈరోజు మనం పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, సికింద్రాబాద్లో నవంబర్ 11వ తారీఖు జరిగినటువంటి విశ్వరూప మహాసభ ఏదైతే ఉన్నదో, మాదిగల విశ్వరూప మహాసభ, ఆ యొక్క విశ్వరూప మహాసభకు సంబంధించి నరేంద్ర మోడీ గారిని రావడానికి, మాదిగల యొక్క ఆకాంక్ష గుర్తించడానికి ప్రధాన కారణమైనటువంటి ఈ యొక్క గంగాపురం కిషన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి వివిధ బస్తీల ప్రజలను మేము మద్దతు కోరడం జరిగింది. వారు కూడా ఖచ్చితంగా ఈసారి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలి, మహిళలకు రిజర్వేషన్లు, చట్టసభలో రిజర్వేషన్లు కనిపించిన నరేంద్ర మోడీ గారే మరోసారి ప్రధానమంత్రి కావాలని వాళ్ళు చాలా మద్దతు తెలపడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజానీకాన్ని కూడా మేమంతా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలారా మీరంతా ఒకటే గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఏంటంటే ఈరోజు సామాజిక న్యాయానికి బీజేపీ కట్టుబడి ఉన్నది. మీరు గమనించండి, తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలుంటే ఒక్క స్థానం మైనార్టీ ఎంఐఎంకు పోతే 16 స్థానాలు ఉన్నాయి. ఆ 16 స్థానాల్లో 5 ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్డ్ పోతే దాదాపు 12 స్థానాలు ఉన్నాయి. 12 స్థానాల్లో బీసీలకు ఒక 50% పైగా ఉన్న బీసీలకు దాదాపు ఒక 6 సీట్లు పోవాలి. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలని నమ్మించి గొంతు కోసి 2 సీట్లు మాత్రమే, ఒక సికింద్రాబాద్, ఒకటి మెదక్ సీట్ ఇచ్చి వాళ్ళు చేతులు దులిపేసుకున్నారు. కానీ అదే బీజేపీ చూడండి, మీరు దాదాపు 6 నుంచి 7 సీట్లు బీజేపీ బీసీలకు కేటాయించింది. 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో 2 మాదిగలకు కేటాయించి, ఒకటి మాలవ ఉపకులం మన నేతకానికి కేటాయించి, ఈరోజు అదేవిధంగా కంటోన్మెంట్లో కూడా మాదిగ సమాజ వర్గానికి కేటాయించి సామాజిక న్యాయం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మాదిగ జాతిని మరి ఉపకులాన్ని మోసం చేసినాయి. కాబట్టి మేము ఈరోజు మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి బస్తీలన్నీ ప్రతి ఒక్క ఓటర్ని కలిసి వాళ్ళ మద్దతును కూడగట్టడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు జరగబోయే మే 11న జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మీ యొక్క మద్దతు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి వివిధ పార్లమెంట్ అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా కమలం పువ్వు గుర్తు మీద మీరు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా, సామాజిక న్యాయాన్ని కాపాడాల్సిందిగా, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానిగా చూడాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు గౌరవనీయులు మందాక్ష మాది గారి పిలుపు మేరకు సికింద్రాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి జి కిషన్ రెడ్డి గారి గెలుపు కోసం తార్నాక డివిజన్లోని 6 నెంబర్ బస్తీ, అలాగే ఉస్మానియా సిటీలోని ఉండబడే బస్తీలో ఎంఆర్పిఎస్ మరియు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచారం గౌరవ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి గెలుపు కోసం, అలాగే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అండగా మరొకసారి ప్రధానమంత్రిని నరేంద్ర మోడీ గారిని చేయాలని మా నాయకుడు మందకృష్ణ మాది గారు ఇచ్చిన పిలుపులో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంటు, అలాగే సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గ ఓటర్ మహాశైలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మాదిగ ప్రజలారా, ఉపకులార ప్రజలారా, బీసీ ప్రజలారా, సమస్త పేదవర్గ ప్రజలారా అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఎస్సీల వర్గీకరణ సామాజిక న్యాయ దిశంగా భారతదేశంలో ఉండబడే 15 ప్రధానమంత్రులు, ఒక్క ప్రధానమంత్రి కూడా మాదిగలను పట్టించుకునే పాపాన పోలే. కానీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాదిగల విశ్వరూప మహాసభకు వచ్చి గౌరవనీయులు మందకృష్ణ మాది గారి పిలుపును అందుకొని మాదిగల ఎస్సీల వర్గీకరణ 30 ఏళ్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మిమ్మల్ని మోసం చేసినాయి. ఆ మోసానికి నేను మీకు అండ నిలబడతానని మాదిగలందరికీ భరోసా ఇచ్చిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మనం అండ నిలబడాలి.
30 ఏళ్లుగా మన ఆకాంక్ష నెరవేర్చలే. గౌరవ ప్రధానమంత్రి గారు మన ఎస్సీల వర్గీకరణ చొరవతోటి ఈరోజు వర్గీకరణ సాధించుకునే దిశగా మనం ముందుకెళ్తున్నాం. అట్లాంటి తరుణంలో తెలంగాణలో ఉండబడే బీజేపీ అభ్యర్థులను అందరినీ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో గౌరవ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి గెలుపు కోసం ఇక్కడ ఉండబడే అందరూ కూడా సమిష్టిగా పనిచేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణలో మొత్తం కూడా మాదిగలను అణచివేసి మాదిగలను మొత్తం కూడా ఒక రాజ్యాంగంలో కులం లేకుండా చేసిన కాంగ్రెస్ పార్టీ మాదిగలు ఓట్లాడి హక్కు లేదని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ దళిత ముఖ్యమంత్రి మోసం చేసింది, ఉప ముఖ్యమంత్రి రూపంలో మోసం చేసింది, మాదిగల మంత్రి పదవులు మోసం చేసింది. మాదిగల్ని ఓటాడి హక్కు నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. అదే సందర్భంలో ఇప్పుడు అండగా నిలబడ్డ బీజేపీ పార్టీకి మాదిగ మేధావులు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా కమలం పువ్వు గుర్తు కోటేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో కిషన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలుపు ఇవ్వడం వల్ల మన మాదిగ జాతి ఒకసారి తలెత్తుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సికింద్రాబాద్ ఓటర్ మహాశయులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గౌరవ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మేము పిలుపునిస్తున్నాం. బొర్ర భిక్షపతి మాదిగా ఎంఆర్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి. మంత్రి కిషన్ రెడ్డి గారిని గెలిపిద్దాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని వర్ధిల్లాలే. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలే. కిషన్ రెడ్డి గారి నాయకత్వం